చంద్రశేఖర్ గారు ఎవరైతే సంఘం శెట్టి సత్యనారాయణ గారు ఉన్నారో, జై తెలంగాణ పత్రిక ఎవరి పేరు మీద రిజిస్టర్ అయిందో ఆయన ఒక రసీదు పుస్తకాన్ని మాకు అందజేశారు. ఈ రసీదు పుస్తకం మీద నెంబర్ లేవు, సంఖ్యలు లేవు. ఇక్కడ తెలంగాణ రాష్ట్ర సమితికి సంఘీభావంగా తన వంతు సహకారంగా ప్రజలను కార్యోన్ముఖులను చేయటకు వెలువడుతున్న జై తెలంగాణ వారపత్రిక చందాదారుడిగా చేరమని, ఈ విధమైన రసీదు పుస్తకాలతో మీరు విపరీతంగా లక్షల కొద్ది నిధులు వసూలు చేసిన కారణంగానే జై తెలంగాణ పత్రిక మీ పేరు మీద రిజిస్టర్ చేయనని స్పష్టంగా చెప్పి పార్టీ నుంచి వైదొలిగిపోయానని సత్యనారాయణ గారు చెప్తున్నారు. ఈ విమర్శకు మీ సమాధానం ఏంటి? నేను అనేది ఏమిటంటే, సంగంరెడ్డి సత్యనారాయణ గారు మాకు పేపర్ ఇస్తామని చెప్పారంటే, రెడీగా ఉంది కదా పేపర్ అని చెప్పి ఇమీడియట్ గా స్టార్ట్ చేద్దామనే ఉద్దేశంతో నేను స్టార్ట్ చేయమని పార్టీ వాళ్ళకి చెప్పాను. అప్పుడు కొంతవరకు ఈ బుక్స్ ప్రింట్ చేసి పంపించిన మాట వాస్తవం. కొంతవరకు చాలా లిమిటెడ్ గా పంపించారు. అప్పుడు పెద్ద మెంబర్షిప్ కూడా పెద్దగా రాలా ఇనీషియల్ స్టేజ్లో. ఆ తర్వాత కొద్ది రోజులకే నేను అనుకోవడం బహుశా 15-20 డేస్కి ఆయన కారణం ఏదైనా కావచ్చు, ఆయన ఏం చెప్పుకున్న తర్వాత సంగతి. ఆయన ఎవరికైతే థర్డ్ పర్సన్ చెప్పిన కారణం వేరేగా ఉంది. ఆయన నేను పేపర్ ఇవ్వదలుచుకోలేదని చెప్పారు. తెలంగాణ మలిదశ ఉద్యమానికి ఊతమిచ్చేందుకు మాధ్యమ సంస్థను నెలకొల్పి తన వారసుడైన డాక్టర్ సంఘంరెడ్డి పృథ్వీరాజ్ తెలంగాణ న్యూస్ నెట్వర్క్ TNN ఛానల్ బాధ్యతలను అప్పగించారు.